దేవుడు నామనుకున్నాను కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పెట్టింది బాగున్నాను. ఇవాళ ప్రత్యేకంగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరం చేతులు పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యం చదువు. నేను మిమ్మను చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అక్కడ దేవుడు తన వాక్యంలో రాయించాడు, మీరు ఏ పట్టణం యొక్క ఆ ప్రదేశంలో ఉన్నారో దాని క్షేమం కోసం మీరు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవుతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరే మాతో ఉండి వాక్యం అంతటిలో ప్రభా నీ చిత్తం ఏమైందో నీ యొక్క హృదయ మనస్సు మాకు తెలియజేసి నైనా నీ వాక్యానుసారంగా మేమందరం ప్రవర్తించేటప్పుడు మాకు నేర్పించి నీ వాక్యంలో ఉన్నతమైన సంగతులు మేము చూసినట్లుగా మా ఆత్మీయ కనులు తెరవచ్చు. మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు నామంలో ఈ యొక్క ఆదివారం అలాగే ఈరోజు రిపబ్లిక్ డే రావడం చాలా సంతోషం. దేవుడు మనందరినీ ఐక్యపరిచి దేవుణ్ణి గణపరచడానికి, మన దేశం కోసం ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప శుభతరుణం. ఈరోజు మన దేశం కోసం ప్రార్థన చేసే ఒక మంచి సమయం మనకు దొరికింది. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, కానీ ఈరోజు ప్రత్యేక ప్రార్థన. ఎప్పుడూ కూడా నా కుటుంబం, నేను, నా యొక్క బంధువులు, స్నేహితులు, నా పని, నా పొలం, ఇవన్నీ ప్రార్థన చేశారేమో కానీ ఈరోజు అందరూ ఏకరీతిగా మనం చేయాల్సిన ప్రార్థన మన దేశం బాగుండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మన రాష్ట్రం కోసము, మన దేశం కోసం, మన పట్టణం కోసం ప్రార్థన చేస్తామో దేవుడు వాక్యం చెప్తుంది, అది క్షేమంగా ఉంటే, నీవున్న దేశం క్షేమంగా ఉంటే, నీవున్న పట్టణం క్షేమంగా ఉంటే నువ్వు కూడా క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో రాయించాడు. ఈరోజు ప్రత్యేక రీతిగా మనకి దేవుడిచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఆయన సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మాట వినడం చాలా శ్రేష్టం. దేవుడు ప్రార్థన చేయమన్నప్పుడు తప్పకుండా మనం చెయ్యాలి. దేవుడు మనల్ని ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం మనం ఫాలో అయితే చాలా మంచిది. దేశానికి చెప్తున్నాడు, దేశంలో ఉన్నది ఎవరు? తన ప్రజలతో చెప్తున్నాడు దేవుడు. దేశం అంతా కూడా ఆయన మాట వినాలి. ఆ ఇర్మీయా గ్రంథంలోనే చూడండి, 22వ అధ్యాయం 29వ వాక్యంలో, దేశమా 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 యెహోవా మాట వినుము. ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మాట వినకపోతే, దేవుని చెప్పినట్లు చేయకపోతే ఏం జరుగుద్దాం మనం చూసాం. అమెరికా దేశాన్ని చూడండి, ఏమైంది? దేవుణ్ణే పక్కన పెట్టేశాడు. ఆ కాలిఫోర్నియా రాష్ట్రం అంతా కూడా ఏమైపోయిందండి? దేవుణ్ణి పక్కన పెట్టేసరికి ఆ యొక్క రాష్ట్రం అంతా ఏమైపోయిందట? మొత్తం అగ్ని చేత కాల్చబడింది. దేవుడికి ఎన్ని పాయింట్ ఇచ్చారు? వాళ్ళు 0 పాయింట్ ఇచ్చారు. వాళ్ళ అభిమానులకి 11 ఇచ్చారు, హీరోలకి, ఆ తల్లిదండ్రులకి 5 మార్కులు ఇచ్చారు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసరికి దేవుడి మాట ఎప్పుడైతే ధిక్కరించారో వారి ఇల్లులు ఎలా అయిపోయినాయి? కొన్ని లక్షల కోట్లు అక్కడ మొత్తము బూడిదైపోయింది. దేవుడు మాట వింటే ఎంత శ్రేష్టమైందో మనకు అర్థం కావాలంటే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుడు ఒక మంచి నాయకులు ఇచ్చారు మనకి, అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ఆయన రాసి ముగించి 1950లో కరెక్ట్గా
ఈ జనవరి 26వ తారీఖున దీన్ని అమలు చేయటం ప్రారంభించాయి. ఇది ఎంతవరకు నడుస్తుంది? రాజ్యాంగాన్ని బట్టి నడుస్తున్నారా ప్రజలు? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటేసింది. మళ్ళీ అసలు స్వాతంత్రం నిజంగా వచ్చింది, సంపూర్ణమైన స్వాతంత్రం మనకు వచ్చింది. గాంధీ గారిని అడిగితే ఏమన్నాడు ఆయన? ఎవరైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుందో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం అన్నాడు. అర్ధరాత్రి కాదు, పట్టపగలై వెళ్ళటానికి భయంగా, ఒక ఇంట్లోనే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మన రాష్ట్రం, మన దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనం చూస్తున్నాం. మన రాష్ట్రము అన్ని కులాల్ని సమానంగా చూడగలుగుతున్నామా? అందరూ ఐకమత్యం అనుకుంటున్నామా? ఎక్కడ చూసినా మత కల్లోలాలు ఉన్నాయి. మన దేశానికి నెంబర్ 1 వచ్చింది మత కల్లోలాలు ఫస్ట్ టైం. మన రాష్ట్రానికి ఏట్లో ఫస్ట్ వచ్చిందో తెలుసా అండి? మందు అమ్మకాల్లో ఫస్ట్ వచ్చింది. నాన్ వెజ్ తింటంలో ఫస్ట్ వచ్చింది. ఎందులో రావాలి ఫస్ట్? ఎక్కడ దేశం ఐక్యతతో, ఎక్కడ రాష్ట్రం ఐక్యతతో, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఇంకా పేదవాడు పేదవాడిలాగే ఉన్నాడు, ఇంకా దరిద్రుడు దరిద్రుడిలాగే ఉన్నాడు, ఇంకా ధనవంతుడు ఇంకా ధనవంతుడిగానే అయిపోతున్నాడు. ఎక్కడ కూడా సమానత్వము లేదు. జెండాకు మాత్రం 3 రంగులు, ఒకటి క్రైస్తవం అని, ఒకటి ముస్లిం అని, ఒకటి హిందూ అని, అలాగే మధ్యలో సిక్కులని, బ్లూ కలర్, ఇవన్నీ కనపడడానికి ఎక్కడ ఐక్యత? ఎక్కడైనా స్వార్థ ప్రకటిద్దామంటే ఏం చేస్తున్నారండి? వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనం ఎవరిని బలవంతం చేయలేదు. దేవుడు సర్వసృష్టికి స్వార్థను ప్రకటించమన్నాడు, మనం ప్రకటిస్తున్నాం. మొన్న ఒక చోట ఎక్కడో బురద నీళ్ళు చల్లుతున్నాడు వచ్చిన క్రైస్తవుల మీద. ఎవరిని బలవంతంగా మార్చలేదు కదండి. ఇక్కడ ఎవరినైనా బలవంతంగా మార్చారు ఎవరైనా? ఎందుకు? అందరము ఐకమత్యంగా అన్నదమ్ములు అనుకుంటున్నాం. అలాగే ఉండాలి కదా. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా సఖ్యత లేదు. ఇంకా విషయాలు చెప్పాలంటే భయంకరమైన విషయం మొన్న ఒకటి జరిగింది. ఒక డాక్టర్ని చాలామంది పాడు చేశారు. అది కలకత్తాలో జరిగింది. నిన్న కాక మొన్న మన హైదరాబాద్లో ఏం జరిగింది? తన భార్యని మొక్కలు చేసి కుక్కర్లో పెట్టి, అవునా కదా, దారుణం కదా అది. ఇవన్నీ కూడా దేవుడు మంచి స్వాతంత్రం మనకి ఇచ్చాడు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తన ప్రాణ త్యాగం చేసి స్వాతంత్రం ఇచ్చారు. ఇవన్నీ చేసి రాజ్యాంగాన్ని ఇస్తే రాజ్యాంగంలో కూడా భయం లేదు, భక్తి అసలే లేదు. రాజ్యాంగానికి భయపడలేదు. అసలు ఏమైపోతుంది సమాజం? ఎక్కడ చూసినా భయంకరమైన ఘోరాలు. ఎటు చూసినా అరే ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే భయం. ఎక్కడ చూసినా ఎక్కడ చెడిపోతారో పిల్లలని భయం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలంటే దేశం కోసం ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన పిల్లల కోసము, సమాజం కోసం, దేశం కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మన క్షేమానికి ఒక ఉన్నతమైన మార్గంగా దేవుడు చేసేస్తాడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఏమని రాశారు వాక్యంలో? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 మాటలు చూస్తే కనుక అక్కడ రాయబడింది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయమని. ఈ భూ ప్రపంచంలో ఏదైతే ఉందో అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు లేవగానే చేయాల్సింది ప్రార్థన. మనుషులు సుఖంగాను నెమ్మదిగాను బ్రతకాలంటే సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారులందరి కోసం విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను
చేయవాలని హెచ్చరించున్నా. ముఖ్యంగా ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించింది ప్రార్థన చేయాలి. నువ్వు సుఖంగా ఉండాలంటే, సౌఖ్యంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, మనుషులందరి కోసము, రాజుల కోసము, అధికారుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అరే నా దేశం పాడైపోతుంది, లంచాల్లో మునిగిపోతుంది, లంచం లేకుండా పనులు జరగట్లేదు, అరే పాపం జరుగుతుంది, ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుందని నువ్వు గొంతు విప్పి ఏం చేద్దామన్నా నిన్ను ఇంకా తొక్కేవాళ్ళు ఉంటారు తప్ప నిన్ను శభాష్ అనేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు అది అన్యాయాన్ని ఆపాలంటే ఒకటే, నువ్వు దేవుడి సన్నిధిలో మోకరిస్తే చాలు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తన సహాయంతోనే అధికారులను ఎలాగ మార్చాలో, అలాగే తన ప్రజలను ఎలా నడిపించాలో, తన కుటుంబాలను ఎలా నడిపించుకోవాలో, సంఘాలను ఎలా నడిపించాలో దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు 40 రోజులు మోషేని రమ్మని రాజ్యాంగం రాశాడు. ఒక మనిషి ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో చట్టం రాశాడు దేవుడు. ఆ తర్వాత కొత్త నిబంధనలో యేసు ప్రభువారు కొండ మీద ఒక ప్రసంగం చెప్తారు. 5, 6, 7 అధ్యాయులు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇంకా చెప్పి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇవన్నీ చెప్పి హింసపడే వాళ్ళు ధన్యులు. మీరు దేవుని సమాధానపరచువారు, మీరు దేవుని కుమారులు అనపడతారు. ఇవన్నీ కూడా చెప్పి 7 ఈ శత్రువుని ప్రేమించి, నిన్నెవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించాను. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ మాటలన్నీ కూడా 3 అధ్యాయాలు చెప్తారండి. ఆ 3 దినాలు ఇవే మాటలు చెప్పుకుంటూ జీవం కలిగిన మాటలు, క్రొత్త నిబంధన సంఘానికి క్రొత్త నిబంధన ఆజ్ఞలు ఇచ్చారు. ఒక చట్టం ఇచ్చారు. ఆ చట్టము క్రొత్త నిబంధన. మహాత్మా గాంధీ గారు అన్నారు, ఒక ఆయన వచ్చి అడిగారట, అసలు దేశం అంతా బాగుండాలి అని ఒక నాయకుడు వచ్చి అడిగితే, నువ్వేం లేదు, బైబిల్లో కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివించే చాలు. దేశంలో పోలీస్ స్టేషన్లు కూడా అవసరం లేదండి. హల్లెలూయా. దేశం క్షేమంగా ఉండాలంటే, దేశం సుఖంగా ఉండాలంటే దేవుడి మాట వినాలి, దేవుడి యొక్క చిత్తాన్ని చెయ్యాలి, దేవుని యొక్క ఆ రూట్లో, ఆ మార్గం వాక్యం ప్రకారం నడిస్తే తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలను చేయడానికి దేవుడు ఇష్టం. ఆ దేశాన్ని కూడా ఆయన బాగు చేయడానికి ఇష్టపడతాడు. వాక్యంలో చూస్తే కనుక దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 15 వాక్యాలు చదివితే, సొలొమోను మందిరాన్ని కట్టాడు. అప్పటిదాకా మందిరం లేదు. ఏముంది? ప్రత్యక్షపు గుడారం మాత్రమే ఉంది. న్యాయాధిపతి లేని కాలంలో కూడా ఆ ప్రత్యక్ష గుడారం ఉంది. నెక్స్ట్ దావీదు, సౌలు వీళ్ళందరూ కూడా పరిపాలించినప్పుడు కూడా గుడారంలోనే ఉంది. దావీదు ఒక రోజు అనుకున్నాడు, అయ్యో గుడారంలో ఉంది, నా దేవునికి ఏదన్నా చేయాలనుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే సొలొమోను చేత కట్టిస్తానన్నాడు. సొలొమోను దేవుడి మందిరాన్ని కట్టి దాన్ని ముగించి అందులో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఆ ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తున్నాడు. దేవుడు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబిస్తాడు. ఈ ప్రార్థన బట్టి మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ ప్రార్థన విన్నపాలన్నీ కూడా అంగీకరించి ఈ స్థలమును మందిరంగా కోరుకున్నాను. నేను వాన కురియకుండా ఆకాశాన్ని మూసేసినప్పుడు దేశమును నాశనము చేయటానికి మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా దేశం మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, ఎవరంటండి? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి
తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను మీరు చేసే ప్రతి ప్రార్థన, దేశం కోసం చేసే ప్రార్థన, వర్షం రావాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తెగులు రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇస్తున్నాడు. తెగులు వచ్చినప్పుడైనా సరే, దేశంలో కరువు వచ్చినప్పుడు, దేశంలో అన్యాయం జరిగినప్పుడు మనం దేవుడి మందిరంలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈరోజు ఆదివారం రిపబ్లిక్ డే కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఎక్కువ శాతం ప్రార్థన చేద్దాం. మన దేశం బాగుండాలని, దాని క్షేమం కోసం ఎప్పుడైతే మనము ఆ తెగులు నిలిచిపోవాలని, ఆ యొక్క భయంకరమైన పాపము నిలిచిపోవాలని, భయంకరమైన వ్యాధులు నిలిచిపోవాలని, భయంకరమైన కరువులు నిలిచిపోవాలని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవుడి మాట వినాలంటే, దేవుడి చిత్తాన్ని చేయాలి. ఆ దేశమా యెహోవా మాట వినుము. దేవుడు తన దేశంతో, దేశ ప్రజలతో చెప్తున్నాడు దేవుడి మాట వినాలని. వింటే ఎటువంటి దీవెన కలుగుద్దాం, వింటే ఎటువంటి ఆశీర్వాదం కలుగుద్దాం, వింటే ఎటువంటి మేలు కలుగుద్దాం దేవుడు చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే ఆకాశం మూయబడినప్పుడు వర్షం కోసం ప్రార్థన చేస్తారో నేను విని వర్షాన్ని రప్పిస్తాను. మీకు కరువు వచ్చినప్పుడు కరువు తీరేలాగా నేను ఆ కరువు తగ్గ ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. మీరు దేశము రోగంతో ఉన్నప్పుడు, కరోనాలో ఉన్నప్పుడు మనం ఏం చేసాం? ప్రార్థన చేసాం. దేవుడు మనందరినీ కూడా క్షేమంగా కాపాడారు, మన దేశాన్ని కాపాడారు. అలాగే ఏదైనా తెగులు వచ్చినప్పుడు, ఏదొచ్చినప్పుడు, పాపం పెచ్చిమీరిపోతున్నప్పుడు మీరు ఎప్పుడైతే మందిరంలో ప్రార్థన చేస్తారో నేను నా చెవులతో వింటాను. అక్కడ ఒక మాటలు చెప్పారు, 3 మాటలు. ఆ మాటలు ఏంటంటే, మీరు తగ్గించుకొని వెతికి చెడు మార్గాల్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలని. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనం చెడు మార్గాలను విడిచిపెడతామో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకుండా మన ప్రార్థనని వింటాడు. కరువు ఎందుకు వస్తుంది? మనకి నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి? చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యంలో ఉంది, వారట దేవుడి మాట వినకపోవటం వల్ల ఏమొచ్చినాయి అంట? చదువుతారా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగుల్ని, పసల పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలానిస్తాను. నా జనులకి ఎన్నటికి సిగ్గునందరు. ఇక్కడ అర్థమైందా మీకు? దేవుడి మాట వినకపోతే సైన్యం వస్తుందంటే ఏ సైన్యం అది? మిడతలు. దేవుడి మాట వినకపోతే ఏం సైన్యం వద్దంట? పురుగులు. దేవుడి మాట వినకపోతే సునామీ. దేవుడి మాట వినకపోతే ఏమొస్తాయంట? అగ్ని. దేవుడి మాట వినకపోతే ఏమొస్తాయి? భూకంపాలు వస్తాయి. దేవుడు వాడుకునే సాధనాలు. దేవుడు తన సైన్యం, అది తన దూతలు. దేవుడు చిన్న షేక్ ఇచ్చాడంటే చాలు. మొన్న భూకంపం ఒక షేక్ ఇచ్చింది, చూసారా లేదు? హైదరాబాద్ అలా చుట్టుపక్కల అంతా వచ్చేసింది. ఎందుకు జరిగింది? దేవుడు ఒక స్ట్రోక్ చూపించాడు. అమెరికాకి ఏం చేశాడు? అగ్ని. నువ్వు వెళ్ళి అక్కడ తగలబెట్టాడు. అదేంటి? ఒక హెచ్చరిక. వాళ్ళంత గర్వంతో ఉన్నారు, వాళ్ళు దేవుడి మాట వినకపోవటం వల్ల దేవుడు అలా చేశాడు. కాబట్టి మన జీవితంలో దేవుడి మాట వినటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి మాట వింటే మీరట ఏం రాయబడింది అక్కడ వాక్యంలో?
నా జనులకి అన్నిటికీ సిగ్గును ఉండాలి. దేవునికి చెందాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి మనం చేయాల్సిన పనులు దేవుడికి తప్పకుండా చేస్తే దేవుడు మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా దేవుడు చేస్తాడు. దేవుని కార్యాలని మనం చూస్తాం కానీ దేవుడి యొక్క పనిని మనం చూడట్లేదు. ఆయనకి ఏమి ఇష్టమో, ఆయన మనసు ఏంటో ఇవన్నీ కూడా మనం వెతకట్లేదు. అందుకే వాక్యం చెప్తుంది, నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు చెడు మార్గాల్ని విడిచి దేవుణ్ణి వెతికితే తప్పకుండా నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. నినేవే పట్టణానికి బయలుదేరారు ఎవరు? యోనాని. దేవుడు వెళ్ళమంటే బయలుదేరాడు, కానీ నినేవే వెళ్ళకుండా ఏం వెళ్తున్నాడు? తర్షీషు వాడెక్కేశాడు. దేవుడు ఏం చేశాడు? చిన్న తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో ఒక చేప వచ్చింది. చూసారా లేదు? అట్లా వాక్యంలో చేపను పంపించాడు. ఎప్పుడైతే ఆ చేపను పంపాడు, తిమింగలాన్ని, అది యోనాని ఏం చేసింది? మింగింది. యోనా దేవుడి మాట వినలేదు, కానీ చేప దేవుడు. కాకులు దేవుడి మాట వింటున్నాయి, కానీ ఏలియాకి పట్టుకెళ్ళి నా కుమారుడు అక్కడ ఉన్నాడు, ఆహారం పెట్టంటే వెళ్ళి ఆహారం పెట్టినాయి. గాడితో చెప్పమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు, చెప్పింది. దేవుడు ప్రతి జంతువుని, పక్షిని కూడా పలానా పని చేయమంటే చేసింది, కానీ మాట ఎందు ఎవరు? మనిషి మాత్రం. యోనాని దేవుడు వెళ్ళమంటే వేరే చోటకి వెళ్తాడు, కానీ దేవుడు సరిచేసి మళ్ళీ త్రోవ సరళం చేసి పంపించినప్పుడు నినేవే పట్టణం అంతా ఏం చేశారు? దేవుడి మాట వినని వాళ్ళు ఎప్పుడైతే గోనె బట్ట కట్టుకుని తమను తాము తగ్గించుకుని రాజు మొదలుకుని సింహాసనం దిగిపోయి చంటి పిల్లలతో సహా పాలు కూడా ఇవ్వలేదంట తల్లి. వాళ్ళు ఏడుస్తుంటే ఆ దేశం అంతా ఎట్లా ఉంటుందో చూడండి. బర్రెలు, గొర్రెలు ప్రతిదీ అరుస్తుంటే ఎట్లా ఉంటుంది అంటారు? మనిషి నీళ్ళు లేకపోతే ఎట్లా అరుస్తాడు? చిన్న పిల్లలు పాలు లేకపోతే ఎట్లా అరుస్తాడు? ఆ ఘోష అంతా దేవుడిని ఆ దేశాన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. స్వస్థపరచడం అంటే ఏదో శారీరక స్వస్థ అనుకుంటున్నారు మీరు. ఆత్మీయంగా కూడా పాపాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. శారీరకమైన వ్యాధులు ఎలాగైతే స్వస్థపడతాడు, ఆత్మీయంగా దేవుడికి మనము నడవలేని కాళ్ళు ఉంటాయి, పని చేయని చేతులు ఉంటాయి, దేవుని కోసం పరిగెట్టని పాదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అనారోగ్యమే. కొంతమంది పైకి బాగానే ఉంటారు, దేవుడి విషయాల్లో పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా ఉండిపోతారు. ఇంకెప్పుడు అదే దేవుడి పని అంటే ముందు రారు. ఇప్పుడు స్వస్థ కావాలొద్దు, దేవుని కోసం స్వస్థపరచాలి. హల్లెలూయా. కొన్ని ఆత్మల్ని మనం కనాలి ఆత్మీయంగా, కానీ ఆత్మీయ గొడ్రాల్లాగా ఉండిపోతున్నాం. సువార్త ప్రకటిస్తున్నామా? అనేక ఆత్మలు దేవుడి సన్నిధిని నడిపించగలుగుతున్నావా? నా దేశం బాగుపడాలి, రక్షింపడాలని నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావా? నా దేశం కోసం ప్రార్థన చేస్తున్నామని దేవుడు అడుగుతున్నాడు. అరే, ఒక చేప దేవుడి మాట వింటుంది, ఒక గొర్రె, బర్రె ఇవన్నీ దేవుడి మాట వింటున్నాయి, ఆ కాకులు దేవుడి మాటలు విన్నాయి. నువ్వు నేను ఏమింటున్నావు దేవుడి మాట? దేవునికి ఎంత లోబడుతున్నాం మనం? యాకోబు ఒకరోజు ఎబ్బో ప్రియుడి దగ్గర దేవుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తుంటే దేవుడే ప్రత్యక్షం లేదు. దేవుడు ప్రత్యక్షం ఆ పాదాలు పట్టుకుని విడిచిపెట్టాడు. అవ్వా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. సరే, ఆశీర్వదిస్తాను. ఎన్ని పేరు ఏంటండి అంటే అప్పటికే తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, తన మామని మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని చూస్తే దేవుడు నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒప్పుకుంటున్నాడు తన పాపాన్ని. నేను మోసగాడిని, మోసంతో ఇప్పటి వరకు నడిచాను ప్రభువా, నీ దగ్గర ఒప్పుకుంటున్నానండి. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చేశాడు. దేవుడు సైనికుడిగా మార్చేశాడు. దేవుని పట్ల ఒక యోధుడిగా మార్చేశాడు. ఆత్మీయ సైనికుడిగా మార్చేశాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా కూడా అలా కనపడుతుందంటే ఎవరిది? యాకోబుదే. ఎంత ఆశీర్వదించాడు చూడండి. ఆ దేశంలో యుద్ధం రానోళ్ళంటూ
ఎవరు ఉండరు. యోధులు ఆత్మీయంగా శారీరకంగా యోధులుగా మార్చేశాయి. మనం ఆ దేశం గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్ దేశం గురించి, ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. యెరూషలేము కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయాలి, దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన రాకడ త్వరలో ఉంది. ఆయన త్వరలో రాబోతున్నాడు. చిన్న దేశమే కానీ ఆ చిన్న దేశాన్ని ఎన్ని దేశాలు టార్చర్ చేస్తే తెలుసా అండి? 17, 18 చుట్టూ ఎన్ని దేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా యుద్ధం చేస్తాయి. కానీ దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి దాని యొక్క ఇంచి కదల్చలేరు. హల్లెలూయా. మన దేశం, మనం ఉంటున్న భారతదేశం కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ దేశం కోసం మనం ప్రార్థన చేస్తే, అధికారుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు మన క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. యాకోబు ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేశాడో, దేవుడు యాకోబు జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడో అటువంటి కార్యాలు మన జీవితంలో కూడా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి ఎప్పుడైతే రక్షింపనేరకినట్లు యెహోవాస్తమో కూర్చుకోలేదు, విననేరకినట్లు ఆయన చెవులు మందంగా. దేవుడు ప్రార్థనకు పడగల కారణం ఏంటంటే పాపం. ఆ పాపాన్ని విడిచిపెట్టి, చెడు మార్గాన్ని విడిచిపెట్టి, తగ్గించుకొని ప్రభువు దగ్గర మనం ఎంతండి, నాకు అదొచ్చు ఇదొచ్చు, నేను గొప్పవాడిని అనుకుంటే మనం ఎంతటోళ్ళం. దేవుడి దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత మంచివాడు అండి. హల్లెలూయా. ఇప్పుడు మనందరం చైర్లో కూర్చోలేమా? చైర్లు కొనేసి ఒక్కొక్కళ్ళు చైర్లో కూర్చోవచ్చు. కానీ దేవుడి దగ్గర ఏమి ఉండాలి? మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంత హెచ్చేస్తాడు. ఆయన పాదాల దగ్గర మనం వంగి ఆయనకి సాకిల పడితే దేవుడు ఎంతగా హెచ్చించాలో అంతగా హెచ్చిస్తాడు. ఒక యాకోబు యోధుడైనప్పుడు, ఒక యోసేపు యోధుడు కదండి. దేవుడి కోసం ఎంత శ్రమను అనుభవించాడు, ఎంత శోధన అనుభవించాడు. తన జీవితంలో ప్రతిదీ కూడా ఆటంకాలే ఉన్నాయి. కానీ ఒక దేశాన్ని దేవుడు ఆహారం పెట్టడానికి ఉపయోగించుకున్నాడు. తన జీవితం అంతా కూడా కష్టాలమయమే. కానీ ఆ కష్టంలో కూడా దేవుని వైపు చూశాడు. ఎవరు ఆదరించేవాళ్ళు, ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు. నాన్న వాళ్ళు ఎవరు కూడా లేరు అక్కడ. అటువంటి టైంలో ఏం కావాలి? ప్రేమ కావాలి. ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడ ఉంటుందంటే డబ్బు ఉంటేనే ప్రేమ. నిజమేనా కాదు? ఆడు ఎటువంటి వాడు అని, ఎటువంటిదైనా అని, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా అని, డబ్బు ఉంటేనే ప్రేమ. ప్రేమ ఉంటే ఎటువంటిదైనా చేసేయచ్చు అనుకుంటున్నారు. కానీ అన్నదమ్ములు కూడా ఇతన్ని కొట్టి వదిలిపెట్టేశారు, గుంటలో పడేసి మళ్ళీ అతన్ని అమ్మేశారు. అన్నల ప్రేమ లేదు, తల్లిదండ్రుల ప్రేమ లేదు. వేరే దేశానికి వెళ్ళి అక్కడ కూడా ఎవ్వరు కూడా ప్రేమించలేరు. జైల్లో పడేసారు. అక్కడ కూడా ఏమన్నా ఉందండి? అక్కడ కూడా ప్రేమ లేదు. ఎవరో ప్రేమిస్తారని, ఎవరో ఆదరిస్తారని, ఎవరో ఇది చేస్తారని. మనం కూడా చాలాసార్లు చాలామందిని ప్రేమించి మోసపోయి ఉండొచ్చు. కానీ నిజమైన ప్రేమ ఏంటి? దేవుడి ప్రేమ. హల్లెలూయా. ఒక్క క్షణం కూడా దేవుడు విడిచిపెట్టలేదు యోసేపు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. అది నిజమైన ప్రేమ. మనుషులు అయితే డబ్బులుంటే ఎవరి దగ్గర డబ్బులు కనపడితే వెళ్ళిపోతుంటారు. ఏదైనా అవసరం అయితే వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు నిత్యము నీకు తోడు ఉండేవాడు. హల్లెలూయా. యోసేపు అలాగే పెరిగాడు. దేవుడు ప్రేమలో పెరిగాడు, దేవునితో పెరిగాడు, దేవుని చిత్తం చేయడానికి పెరిగాడు. తను దేవుడు ఎలా వాడుకున్నాడంటే, ఒక ఐగుప్తు దేశానికి ఆహారం పెట్టేవాళ్ళగా దేవుడు ఎంతగా హెచ్చించాడు చూడండి. ఒక దేశానికి ఆహారం. మనం క్రైస్తవులుగా, అందుకే నానామం పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుంటే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడు చూడండి. ఎప్పుడూ హెచ్చించుకోలేదు యోసేపు. అన్నల దగ్గర కూడా, అరే ఎవరైనా కొట్టి పాడిస్తే ఏం చేస్తామండి మనం? ఈయన్ని ఒక్కరోజు ఈయన్ని చంపి పడేయాలి అనుకుంటాం కదా మనసులో. అలా కొట్టి గుంటలో పాడేసి ఐగుప్తుడికి అమ్ముతుంటే వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి అసలే?
యోసేపు ఏమనుకుని ఉండొచ్చు మనసులో? మనమైతే ఏమనుకుంటాం, అరే వీళ్ళందరూ నన్ను కొట్టేశారు, వీళ్ళు ఒక్కొక్కటి పని చెప్తాను అని తర్వాతకి ఒకటో వీళ్ళకి పని అనుకోండి. ఒకరోజు అందరూ వస్తే వాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. హల్లెలూయా. మీరు అలా చేయకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఎంత ప్రేమ చూడండి. క్రైస్తవులంటే క్రైస్తవ ప్రేమ, అది దేవుడి ప్రేమ. ప్రేమ చూపించిన వాడిగా, నిరీక్షణ కలిగిన వాడిగా యోసేపుని మనం చూస్తాం. ఎస్తేరు చూడండి, రాజు దగ్గరికి వెళ్తే తన ప్రాణం పోద్ది, చంపేస్తారు, కానీ నా ప్రాణం పోయినా పర్లేదు, నా జనుల ప్రాణాలు కాపాడాలి, నా దేశాన్ని కాపాడుకోవాలి, నా దేశాన్ని రక్షించుకోవాలని తన ప్రాణం పోవడానికి కూడా ఇష్టపడింది. అలాంటి సైనికులు కావాలి, యోధులు కావాలి దేవుడికి. అలాంటి ప్రార్థించే వాళ్ళు కావాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. 3 రోజులండి ఒక రాణి తన చెలికత్తులు కూడా ఉపవాసం పెట్టి, సమాజాన్ని, సంఘాన్ని ఉపవాసం పెట్టి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు జాలి చేసుకుని వెంటనే అద్భుతం ఏంటంటే శాసనాలు తిరగరాసే దేవుడు ఉన్నాడు. దానియేలుని కూడా చూస్తాం మనం, షద్రక్ మేషక్ అబేద్నెగోని చూస్తాం. శాసనాలనే మార్చేశారు వాళ్ళు. ఒక్కరు చాలు దేవుడికి ప్రార్థించేవారు. బండ సందులో నిలబడి దేవుడి కోసం నిలబడే వాళ్ళు కావాలి. అటువంటి ప్రార్థనా యోధులు కావాలి దేవుడికి. ఏదో వచ్చాం భక్తి చేస్తున్నాం వెళ్ళిపోతున్నామని కాదు, నా కుటుంబం నేను అని కాదు, నా దేశం కోసం నేనేం చేశాను, నా దేశాన్ని నేను ఎలా రక్షించుకోవాలి, అరే నా దేశం నశించిపోతుంది, నా దేశాన్ని నేను కాపాడుకోవాలి, నా దేశాన్ని నా దేవుడు చెంత పెట్టాలి, నా దేశాన్ని నా దేవుని కొరకు రక్షించాలి, నా దేవుని కొరకు నేను దాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం నాకు ఇస్తానన్నావు కదా ప్రభు. నేను ఎక్కడైతే అడుగు పెడతాను, ఎక్కడైతే ప్రార్థన చేస్తాను, ఎక్కడైతే ఎవరికైతే స్వార్థ ప్రకటిస్తాను వాళ్ళందరినీ నేను ప్రభా నాకు సొంతం, నీకు సొంతం చేయాలి. నేను ప్రభా నన్ను అడుగుము భూమి దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానన్నావు కదా ప్రభు. ఆ దేశాన్ని బాగు చేస్తానన్నావు, ఆ దేశాన్ని కాపాడుతానన్నావు, రక్షిస్తానన్నావు. జరగబోతున్న ముప్పుల నుంచి, జరగబోతున్న ప్రతి విపత్తు నుంచి రక్షించండి తండ్రి, నా దేశాన్ని కాపాడండి. కరువులో ఉంది ప్రభు. మంచి రాజకీయ పరిపాలన కావాలి, మంచి రాజకీయ నాయకుల్ని మేము నైనా సంపాదించుకోవాలి. అటువంటి ప్రార్థన మాకు దయచి మంచి పరిపాలన వాళ్ళు చేయాలి ప్రభు. మా నాయకుల్ని మంచిగా పరిపాలన చేసే వాళ్ళకి మేము ఒక క్రైస్తవుడు దేవుడు అప్పగించి నా నామమున, అంటే యేసయ్య నామంలో నువ్వు రక్షణ పొందావు, నా నామం పెట్టబడి నా జనం తమ్ముని తమ్ము దగ్గర. అధికారులు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుడి సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలని సృష్టిస్తాడట. నాయకుల్నే మార్చేస్తాడు, పరిస్థితులనే మార్చేస్తాడు, కరువులనే తీసేస్తాడట. అసలు సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు, ప్రభువా సొదొమ గొమొర్రా రక్షించయ్యా, నా కుమారుడు ఉన్నాడు ఎక్కడని ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం ప్రార్థన దేవుడిని, ఒక 50 మంది ఉంటే రక్షిస్తావు ప్రభు అంటే, సరే 50 మంది ఉంటే తప్పకుండా రక్షిస్తాను. అయ్యా 30 మంది ఉంటే రక్షిస్తాను, 30 మంది ఉన్నా రక్షిస్తాను. చివరికి వచ్చేసరికి 10 మంది కూడా అక్కడ లేరు. దేవుడు ఎందుకు కాల్చాడు? 10 మంది ఉంటే ఆ సొదొమ గొమొర్రాని కాపాడేవాడు దేవుడు. అక్కడ 10 మంది ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరు. దేవుడి కృపను బట్టి మన మంగాపురంలో ఎంతమంది ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు మనకి. సొదొమ గొమొర్రా వాళ్ళు కూడా లేరండి. మన పట్టణం కాపాడబడుతుందంటే, మన గ్రామం కాపాడబడుతుందంటే, మన కుటుంబాలు కాపాడబడుతున్నాయంటే ప్రార్థించేవారు ఉండబట్టి. హల్లెలూయా. తన మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మందిరంలోకి వచ్చి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, చెడు మార్గాలను విడిచిపెట్టినప్పుడు, నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, దేశాన్ని కాపాడుతాడు. అందరూ కూడా ప్రార్థన చేద్దాంలే, అందరూ మోకరిస్తాం. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. దేశమా దేశమా యెహోవా మాట విను. నీ దేవుడు అడుగుతున్నాడు, నీ దేవుడు పిలుస్తున్నాడు, నీ దేవుడు మాట వినమని చెప్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. దాని క్షేమం మీ క్షేమానికి కారణమవుతుంది.
నువ్వు ఏ దేశం గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు, ఏ దేశంలో ఉంటున్నావో ఆ దేశం కోసం ప్రార్థన చేస్తే, అధికారుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను క్షేమస్థితిని కలగజేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభా నేను అంతతోను ప్రభా, నేనే పాటు ఉన్నాయా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆ భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోతాను, ఆ భారతదేశాన్ని రక్షించండి ప్రభా. అందరూ ఒకరు చేయొకరు పట్టుకుని ప్రార్థన చేద్దాం.